ఇక ఇది తెలంగాణ 15 రోజుల సర్కార్ 900 కోట్ల అప్పు. చూసినా రేవంత్ రెడ్డి నీ జాతకం అంతా ఈ పేపర్లో కనబడుతుంది రోజు. నీ జాతకం, నువ్వు చేసే అప్పులు, నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు చేసే అవినీతి, ఇవన్నీ రాసుకొచ్చడానికే ఈ పేపర్ పెట్టింది. 9 రోజుల 15 రోజులలో నువ్వు 900 కోట్ల అప్పు చేసినావంటే 9 సంవత్సరాల్లో అప్పు కాదా? ఇక 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ అప్పు చేస్తే అంగీలు లాగులు చింపుకొని ఎగిరి దునికి అసెంబ్లీలో ఆగమాగం మాట్లాడతాను కదా. మరి 15 రోజులలో 900 కోట్ల అప్పు అంటే ఈ అప్పు తెచ్చి ఎవని ముక్కులో వేసినావు, ఎవరికి ఇచ్చినావు? మరి 15 రోజులకే 900 కోట్లు చేసినావంటే ఇక రానున్న 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత అప్పు చేస్తావు అనేది కూడా ఈజీగా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? అప్పు లేని రాష్ట్రం లేదు, అప్పు లేని దేశం లేదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు శ్వేతపత్రాలు కేసీఆర్ దోసుక తిన్నాడు, కేసీఆర్ తన సొంతానికే రాష్ట్రాన్ని కుదవబెట్టిండు అని చెప్తాను కదా. కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కోసం ఇచ్చిన హామీలలో 1 రూపాయి ఆపకుండా ప్రజలకు ఇవ్వవలసిన హామీలని ఈ డబ్బుల ద్వారానో అనేక సంక్షేమ పథకాల ద్వారానో ఇవ్వడానికి తెచ్చిన అప్పులే తప్పించి ఆయన సొంతానికి తిన్న అప్పేం లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ 900 కోట్లు కూడా నీ సొంత అవసరానికి తెచ్చుకున్నావా? ఆనాడు కేసీఆర్ అన్నావు కదా. 15 రోజులలో 900 కోట్ల అప్ప ఉంటుందా? రాష్ట్రం ఉడబీకి పోతుందా? ఇక ఆలోచించుకోవాలి. ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం వచ్చి 15 రోజులు కాలేదు, ఆర్బీఐ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని గడప దగ్గర సాగిలా పడ్డావా ముఖ్యమంత్రి గారు? చెప్పండి, ఇప్పుడు చెప్పాలా మీరు. ఇక 7.58% వడ్డీ, 18 ఏళ్ల కాల పరిమితి. అంటే 18 ఏళ్ల కాల పరిమితి అంటే ఈ 5 సంవత్సరాలు పోతే ఇంకా 13 సంవత్సరాలు. అప్పుడు రాబోయేటోడు ఎవడు పాలించినా వాళ్ళు కూడా ఇగో ఈ వడ్డీకే కట్టాలి. 7.58% వడ్డీకి కట్టాలి. ఇంకొక మంచి పని ఏనుంటేది, అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎంత శాతానికి వడ్డీ తెచ్చింది అనేది రాయనుంటే బాగుండిడా. ఈయనేమో 7.58%, ఇక 42% కలిపితే 8% వడ్డీ. 8% వడ్డీ అంటే మోయలేని వడ్డీది. అంటే 100కు 7 రూపాయల చొప్పున తెచ్చిన వడ్డీ. 100కి 7 రూపాయల చొప్పున తెచ్చిన వడ్డీ. ఈ 8 రూపాయలు వేసుకోర్రు. ఇక ఇప్పుడు మన నెత్తిల మీద మోపుతలేడా మరి ఈ అప్పు? 18 ఏళ్ల కాల పరిమితితో అప్పు. డిసెంబర్ 19న ఆర్బీఐ నిర్వహించిన ఈ వేలంలో 900 కోట్ల అప్పు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రాల పేరుతో గత ప్రభుత్వాల అప్పులపై యాగి సర్కారు వచ్చిన 10 రోజుల్లోనే 900 కోట్ల అప్ప. నీతులు చెప్పి ఇవ్వేం పనులని విమర్శకుల పెదవిరుపు. ఈ మధ్య ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు. వీళ్ళు ఎప్పుడు పోతాంలో బుడుబుంగల్లాగా ఎప్పుడు వస్తాంలో అర్థం కాకుండా ఎత్తాంది. కేసీఆర్ అన్న ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకొచ్చుకుంటానం రా అని చెప్పేది. ఈ దొంగలు చెప్పేటట్టు లేరు, వీళ్ళు చెప్పేటట్టు లేరు. వీళ్ళ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం. 50 సంవత్సరాలుగా వీళ్ళని చూసున్నోళ్ళమే. మన తాతలు చూసిండ్లు వీళ్ళ అవినీతి, మన తండ్రులు చూసిండ్లు వీళ్ళ అవినీతి. మనం కూడా వీళ్ళ అవినీతి చూడవలసిన దుస్థితి ఏర్పడింది, ఆ దరిద్రం ఏర్పడింది. ఈ 5 సంవత్సరాలు తప్పదిగా ఈ దరిద్రం. ఆర్బీఐ దగ్గరికి వేయండు కథం దుద్దిల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు. ముగ్గురు వేలు. అయ్యా రంగరాజన్ గారు దండం పెడతాం 900 కోట్లు ఇవ్వండి నాయన అని చెప్పిండు. మరి 900 కోట్లు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండ్రు? రైతు బంధు ఇంకా పడలేదు. రైతు బంధు పైసలు ఇంకా పడలేదు. రైతులు ఆవేదనతోటి ఉండరు. వాళ్ళకేమో మెల్లమెల్లగా అలవాటు చేసిండ్రు రైతు బంధు అని. ఇప్పుడు వాళ్ళు రైతు బంధు కోసమే బాధపడవలసిన పరిస్థితి వచ్చింది. రైతు బంధు పడదా చెప్పుర్రి. 900 కోట్లు అయితే అక్కడి నుంచి అప్పు తెచ్చిండ్రు. మరి 15 రోజులకే 900 కోట్లు అప్పు తెచ్చినావా అంటే రేవంత్ రెడ్డి గారు
ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు రాష్ట్రాన్ని? ప్రతి 15 రోజులకు ఒక 900 కోట్లు వేసుకోర్రి, ఎంత అవుతుందో లెక్క చెప్పుర్రి ఇక. కనీసం సగటున 1000 కోట్లు నెలకు అప్పు చేస్తే ఎన్ని వేల కోట్ల అప్పు కావాలి ఇక. ఏమవుతుందో రాష్ట్రం ఏం చేస్తారో ఇక.